ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గత కొద్ది రోజుల నుంచి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టదలుచుకున్న ఈ చట్టాన్ని ఎన్నికల్లో అస్త్రంగా ప్రతిపక్షాలు మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఈ అస్త్రంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే భూమి హక్కులు లాక్కోవడం కానే కాదన్నారు. పైపెచ్చు భూ యజమాని అతని భూమిపై డబుల్ గ్యారంటీ ఇచ్చే చట్టం అన్నారు. అంటే భూ యజమానికి సర్వ హక్కులు కల్పించేదే ఈ చట్టం అని తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జిరాక్స్ పేపర్లు ఇస్తారనేది పూర్తిగా ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారం అన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆ భూమి యజమాని వద్దే ఉంటాయన్నారు. భూములకు సంబంధించి ఇదొక సంస్కరణగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ఏ విధంగా చదువు, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, హౌసింగ్ విషయాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామో ఇది కూడా అలాంటిదే అన్నారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం భూములకు సర్వే జరిగిందని తిరిగి ఇప్పుడు తాము జరిపిస్తున్నామని అన్నారు. ఇది కేవలం ఏపీకి పరిమితమైంది కాదని దేశం మొత్తానికి వర్తిస్తుందని అన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నీతి ఆయోగ్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ప్రస్తావించాయన్నారు. ఇప్పటికే 17,000 గ్రామాల్లో రికార్డుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. భూమిపై ఆ యజమానికి ఉండే యాజమాన్య హక్కుకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ అన్నారు. ఎక్కడైనా ఏదైనా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు ఫేక్ టైటిల్ అని ఎవరైనా క్లెయిమ్ చేస్తే సరైందేనని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని వైఎస్ జగన్ చెప్పారు.